యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి మరో సూచన ఏంటో చెప్పమంటారా? ఈ రోజున ఇటలీ అనేటువంటి దేశంలో ట్యూరిన్ అనేటువంటి మహానగరం ఉంది. ట్యూరిన్ అనే మహానగరం ఉంది. ఆ మహానగరంలో ఒక చర్చ్లో ఒక క్లాత్ అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఏంటి ఆ క్లాత్? ఆ క్లాత్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆలోచన చేస్తే, ఆ క్లాత్ ఏంటో కాదండి, మీరు చూస్తున్నారు స్క్రీన్లో, చాలా పొడవాటి క్లాత్ ఇది. ఈ క్లాత్ ఏంటని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు మీద పరచబడిన ప్రేత వస్త్రం. అరిమతై యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన సమాధిలోకి తీసుకెళ్ళినప్పుడు అలా బాడీతో తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టలా. వాస్తవానికి ఆ ప్రభువుకి ఆనర్ ఇవ్వటం కొరకు ఒక మంచి వస్త్రాన్ని, చాలా ఖరీదైన వస్త్రాన్ని, డబ్బున్నవాడు కోటేశ్వరుడు కాబట్టి ఒక ఖరీదైన వస్త్రం, చాలా మంచి గార్మెంట్ ఆ వ్యక్తి యేసు ప్రభువుకు చుట్టి, ప్రేత వస్త్రంగా చుట్టి తీసుకెళ్ళి అక్కడ సమాధిలో పెట్టడం జరిగింది. అద్భుతం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన లేచాడు, సజీవుడిగా, సశరీరుడిగా లేచాడు, మహిమ శరీరంతో లేచాడు. కానీ ఆ వస్త్రం మాత్రం అక్కడే ఉండిపోయింది. వస్త్రం ఎక్కడ ఉండిపోయింది? ఆ వస్త్రం చూడొచ్చారు మీరు ఒకసారి. యేసు ప్రభు మీద సుమారుగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన.